వచ్చే ఏడాది తమ దేశంలో పర్యటించాలంటూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పంపిన ఆహ్వానాన్ని అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. బదులుగా ఆ తర్వాత అమెరికాలో పర్యటించాలని జిన్పింగ్ను కోరినట్లు సోమవారం తమ సామాజిక మాధ్యమం ట్రూత్లో తెలిపారు. గత నెలలో దక్షిణ కొరియాలో జరిగిన భేటీ తర్వాత తొలిసారిగా ట్రంప్, జిన్పింగ్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య తైవాన్, ఉక్రెయిన్, ఫెంటనిల్ సహా సోయాల కొనుగోళ్లపై చర్చలు జరిగాయి. ఈ విషయాన్ని ట్రంప్ అనంతరం ప్రకటించారు. చైనాతో మా సంబంధాలు చాలా దృఢంగా ఉన్నాయని తెలిపారు. అంతకుముందే ఫోన్ సంభాషణ గురించి బీజింగ్ అధికార ప్రకటనలో తెలిపింది. నేతలిద్దరి పర్యటనల గురించి ప్రస్తావించకపోయినా తైవాన్, ఉక్రెయిన్లపై జిన్పింగ్, ట్రంప్ మాట్లాడారని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా ప్రధాన భూభాగంలో తైవాన్ను తిరిగి కలపడం అన్నది యుద్ధానంతరం మారిన ప్రపంచ క్రమంలో ఓ అంతర్భాగం. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా, అమెరికా కలిసి ఫాసిజంకు వ్యతిరేకంగా భుజం కలిపి పోరాడాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధ విజయాన్ని మనం సంయుక్తంగా కాపాడుకోవాల్సిన అవసరం మరింత ఉంది అని ట్రంప్నకు జిన్పింగ్ తెలిపినట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని మాత్రం ట్రంప్ ప్రస్తావించకపోవడం గమనార్హం.